రతినిగా ఎలా ఉన్నారా బాబు? ఎన్నాళ్ళైందా స్వామి నేను చూసి. రతినిగా అనరా నీ అబ్బాయి ఎన్ని సంవత్సరాలు స్వామి నువ్వు కలిసి చిన్నప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి సంకలు గుర్తుకొని తిరిగి ఇప్పుడే పూర్తిగా మర్చిపోయావు. ఎంతనా డబ్బున్న వాళ్ళు అంతే. అట్లా కాదురా, ఇన్ని రోజులు నీ కాంటాక్ట్ కోసమే ట్రై చేశాను, ఇప్పటికి దొరికింది. ఇంకేంట్రా ఎలా ఉన్నావు? మొత్తానికి దొరికిందిలే కానీ నువ్వు మాత్రం మంచి భలే దిట్టంగా తయారయ్యవరా. అవునరా, పెళ్లి చేస్తున్నానంట. అవునరా, ఈ మధ్య పెళ్లి స్టార్ట్ చేసాం. ఏంటి రోయ్, ఏంటి సంగతి? ఏంటో చెప్పరా. నా పెళ్లి కూడా నువ్వే చేయాలరా. నీకు నీకు పెళ్లి? నీ అబ్బా నీకు పెళ్లి? మా వాళ్ళని పరిచయం చేస్తా, రచ్చ చేద్దా. జీవితంలో ఎప్పుడు ఇంతగా ఎక్కలేదు నాకు. పడందాని గురించి తలుచుకుంటే అంతే బ్రో. ఎందుకు లేరా ఫ్రెండ్ ఎవరు? ఎవడో లేరా పద. రే నేను ఎప్పుడు చెప్తుండగా, మేరా చెడ్డి దోస్త్, మేరా ఫ్రెండ్, నా చిన్ననాటి స్నేహితుడు సంకేత్ గా రీడే. వీడియో కూడా చెప్పినా మనకి. అదే నాకు తెలియట్లేదు. నాకు తెలిసిన ఈ విషయం మీకు సంతోషాన్ని ఇవ్వదని, కానీ మీ అందరికీ సంతోషం కలిగించే విషయం ఏంటో తెలుసా? మావాడు పెళ్లి చేసుకోబోతున్నాడు. వీడు నా కోసం, మీకోసం మన ఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈడి పెళ్లి అంగరంగ వైభవంగా రచ్చ రచ్చ చేయాల్సిందంతే. రే కళ్యాణ్గా మావాడు పెళ్లి ఎలా చేస్తూ చెప్పరా. మీ ఓడంటే నవ్వు కదా మామ, బాగా చేద్దాం మామ. వినపడలా, గట్టిగా చెప్పు. పిచ్చ లేపుదాం మామ. అది అసలు మావాడి పెళ్ళి అంటే, అరే మర్చిపోయిన ఇంటి పేరేంట్రా? సత్తు. సత్తు సత్తు సంగీత్ గడి పెళ్ళి అంటే సంవత్సరాల పాటు గుర్తుండిపోవాలంతే. రే సత్తి ఇట్రారా. ఈడేంటి ఇంత చేస్తున్నాడు? దాదా రారా. మా వాడు పెళ్లి జరుగుతుంది, రచ్చ రచ్చ చేయాలి. రే డీటెయిల్స్ ఇరా, లేట్ ఏంటి? ఇదిగా రిజిస్టర్ రాసాయి. రే సత్య, బోల్డ్ బోల్డ్ లెటర్స్ రైలు. ఏంటి ఎందుకురా నేనంటే ఇంత పిచ్చి? మా ప్రేమ లేకపోతే నా కోసం ఎన్ని త్యాగాలు చేసావురా. ఆఖరి కంట్రవేర్ కూడా ఇచ్చేసావు కదా నువ్వు. బ్రో ఒకసారి మా సిస్టర్ ఫోటో చూపిస్తారా? నాకు ఆయన ఎప్పుడు చూసినా పెళ్లి కూతురు ఫోటో, పెళ్లి కొడుకు ఫోటో అని చెప్పి సావ దొబ్బుతుంటాడు. కాదురా, 8th క్లాస్ లో అట్లాంటి ఫిగర్ ని పట్టామంటే ఇప్పుడు చెల్లి మామూలుగా ఉండదుగా. చాలా బాగుంటుంది. అలా అన్ని నీకు ఎలా తెలిసిపోతారా? ఏంటన్నా కడప జిల్లాలో అట్లాంటి అమ్మాయిని ఎప్పుడు చూసిండవు కదా. ఏంటి అంత బాగుంటుందా? మావాడి సెలక్షన్ మామూలుగా ఉండదు. రే ఎగ్జైట్మెంట్ ఆపుకోరా కొంచెం. ఎక్సైట్మెంట్ ఎట్టన్నా ఆపుకునేది? నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్న వీడు. ఒకసారి ఇట్టినా నేను చూస్తా. ఈయన ఈయన ఎలా కళ్యాణ్, జలసి ఫీల్ అవుతున్నావా? అరే దిను, ఒకసారి నువ్వు కూడా ఫోటో చూడరా. రే నేనెందుకు రా ఫోటో చూడడం? చూడరా, అసలు నీకు సెలక్షన్ నేర్పించిందే నేను రా. చూడరా నువ్వు కూడా ఒకసారి. ఏంటి ఇంకా జలసి ఫీల్ అవుతున్నాడా? బ్రో మీరే ఎలాగైనా నా పెళ్లి బాగా చేస్తారని ఆశిస్తున్నాం బ్రో. ఆశలేదు గోసలేదు, పెళ్ళి ఆలడితో బానుపు. ఏసయ్యా, ఇంత ట్విస్ట్ ఏందయ్యా? మా ద బెస్ట్ ప్యాకేజ్ ఎవర్ డన్ ఇన్ ఎస్ఆర్ కళ్యాణ మండపం. కమ్ ఆన్ గివ్ మీ హగ్ మామా. రే నింపోదన్నోరా, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదురా. నా కొడక మేడ్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. చైల్డ్హుడ్ ఫ్రెండ్. చైల్డ్హుడ్ ఫ్రెండ్ రా. ఒక్క రిజల్ట్ అయిపోయిందిరా. టవల్ సరిపోతున్నా ఆలింగనం చేసి మరి ముద్దులు పెట్టుకున్నారు కదరా. ఎవరు రాడు? పెళ్ళని చెప్పొచ్చాడు. ఎవరు రాడు? నాకేం తెలీదు మామ. సింధుకు పెళ్ళేంటి మామ? అన్న కుంపతి సతీష్ గారు రిజిస్టర్లో పేరు రాశాడేంటి? హే సింధు,
ఏం కళ్యాణ్ చాలా రోజుల తర్వాత కాలేజ్కి వచ్చినావు? మేడం వాళ్ళకి యాక్సిడెంట్ అయింది మేడం, తొందరగా బయట పంపించిన అమ్మాయిని. సింధు, నేను ల్యాబ్ అయిపోయిన తర్వాత వెళ్తాను మేడం. మేడం వాళ్ళ హాస్పిటల్లో గిలగిల కొట్టుకుంటున్నాడు మేడం, తొందరగా పంపించండి. చాలా సీరియస్ అంటున్నాడు కదా, వెళ్ళు. లంచ్ బ్రేక్లో వెళ్తాను మేడం. ఈ మధ్య అమ్మాయిలకి తల్లిదండ్రులన్నా ప్రేమించిన అబ్బాయిలన్నా బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోతుంది మేడం. ఏంటి నాటకాలు ఆడుతున్నావా, లేక నేను వెనకాల పడుతున్నానని మరి ఎంత చులకనగా కనిపిస్తున్నానా? నీకు తెలియదే 3 సంవత్సరాల నుంచి నేను వెనకాల కుక్కలా పడి ప్రేమిస్తున్నానని. ఏంటే నా కళ్యాణ మండపంలో వేరేవాడితో నీకు పెళ్ళా? ఎంత మాట్లాడుతున్నావా? ఏంట్రా ఏంటి తెగ మీద పడిపోతున్నావేంటి? నేను ఎప్పుడైనా చెప్పాను నువ్వు అంటే నాకు ఇష్టం అని? ఓ ఎగ్గేసుకుంటూ మీదకి వచ్చేస్తున్నా. ఎక్కడుండాలో అక్కడుండు, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో కుక్కవే. నిజమేనే, నువ్వు నన్ను కుక్కలానే చూసావు. నేను చాలా గ్రాంటెడ్గా తీసుకున్నా. సంతోషం, ఇప్పటికైనా తెలుసుకున్నావు. నా కళ్యాణ మండపంలో వేరేవాడితో నీ పెళ్ళి చేస్తానే. నా సింధు కదా అనే చనువుతో కొట్టాను, సారీ. కళ్యాణ్ 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 నా చంప ఏమైనా తయారుగా కనిపిస్తోందా? కనిపించినప్పుడల్లా కొట్టుకుంటూ పోతున్నా. అసలు నేను చెప్పేది వినవా నువ్వు? ఏంటి నిజంగానే చేస్తావా నీ కళ్యాణ మండపంలో నాకు వేరే వాడితో పెళ్ళి? నేను ఎప్పుడైనా చెప్పేది విన్నావా నువ్వు? వస్తావు, నడుమంటావు, అరుస్తావు, వెళ్ళిపోతావు. ఈ మధ్య అయితే కొట్టడం కూడా మొదలుపెట్టావు. 2 నెలలుగా అసలు పట్టించుకోవడమే మానేశావు. నిజంగానే నాకు ఈ పెళ్లి ఇష్టం అనుకుంటున్నావా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను పుట్టిన వెంటనే మా నాన్న ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడంట. కనీసం నన్ను ఒక మాట కూడా అడగకుండా పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ పెళ్లి ఎలాగైనా ఆపమని నేనే నిన్ను అడుగుదా అనుకుంటుంటే నువ్వేమో. సింధు, నా వల్ల అవ్వట్లేదు సింధు, చేతులు గిలగిలా కొట్టేసుకుంటున్నా. ఒకసారి నేను నడుము పట్టుకోవచ్చా?